ప్రపంచంలో మీరెక్కడున్నా మీ పేరుతో పూజలు హోమాలు నిర్వహించబడును. వేద మందిర్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు, కానీ ఇవాళ రోజుల్లో ఎలా ఉంది పరిస్థితి? మా రోజుల్లోనే బాగుండేది, పెళ్ళంటే ఏమైనా కానీ భర్త భార్య ఇద్దరు సర్దుకుపోయి బతికే వాళ్ళం, ఎంతమందిని మనం అలా చూస్తున్నాం అని చెప్తారండి. నిజమే, ఇవాళ రోజుల్లో వివాహాలు త్వరగా విఫలం అవ్వడానికి, అలాగే ఆలస్యంగా వివాహాలు కావడానికి ఎన్నో కారణాలు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా జాతకాలు కలవలేదని, ఏవో దోషాలున్నాయని, ఇవి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ముందుగానే తెలుసుకుంటే మనందరం జాగ్రత్త పడతాం కదా. అలా జాగ్రత్త పడాలి అంటే నిపుణుల సలహా మనకి తప్పనిసరండి. ఇది దృష్టిలో పెట్టుకునే అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం, ప్రత్యేకించి వివాహాల గురించి. ఎవరికైతే వివాహాలు ఆలస్యం అవుతున్నాయో, కారణాలు తెలియకుండా ఉన్నారో, ఎటువంటి దోషాలు ఉన్నాయో వారికి ప్రత్యేకంగా ఈ వీడియోస్ ద్వారా చక్కటి వివరణ అందించబోతున్నాం. మనకి అందించేది జ్యోతిష్యరత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. ఇప్పటి వరకు వీరు 5,000 వివాహాలు జరిపించారండి. అంతేకాదు, ఎవరన్నా తీసుకొచ్చి ఒక సంబంధం, మా అమ్మాయికి ఒక జాతకం ఇచ్చి వీరికి సంబంధం కుదర్చండి అని అడిగితే ఈ లెక్కన 1,00,000 వివాహ పొంతనలు చేశారు వారు. అంతటి అనుభవం ఉంది 30 ఏళ్లుగా. ఈ 30 ఏళ్లలో ఎంతో మందిని జతపరిచారు. చాలా సంతోషించే విషయం ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉండడం, వీరికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండడం చూస్తాం. చాలా మంది మాకు ఇలాంటి గురుగారి ద్వారా మాకు జాతకం చెప్పించండి, మా అమ్మాయికి అబ్బాయికి వివాహం ఆలస్యం అవుతుంది, కారణం తెలియట్లేదు, దోషం ఏంటని కొన్ని మెసేజెస్ వచ్చాయండి. అవి నాకు నిజమే అనిపించింది. కరెక్ట్గా చెబితే ఈ ప్రాబ్లం ఉండదు కదా అని మీకోసమే ప్రత్యేకంగా సిరీస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాం. వీడియోస్ అన్నీ కూడా ఎటువంటి దోషాలు ఉంటాయి, ఎందుకు ఉంటాయి, పరిహారం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవచ్చు. అలాగే గురువుగారి అపాయింట్మెంట్ కోసం మీకు స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు వాట్సాప్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వివరాలన్నీ కూడా మీరు మళ్ళీ ఒకసారి అడిగి క్లారిటీ తెచ్చుకోవచ్చు. అలాగే నేరుగా గురువు గారిని కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఆ వివరాలు కూడా తెలియజేస్తారు. ముందుగా గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వివాహాల గురించి కానీ ఇది ఒక రికార్డేనండి. ఖచ్చితంగా 1,00,000 పొంతనలు, వివాహ పొంతనలు చేశారు, 5,000 వివాహాలు జరిపించారు. ఎంతటి అనుభవం అంటే మెయిన్ అంటే వివాహ పొంతలు ఏంటంటే ప్రతి ఒక్క జాతకానికి ఏంటంటే అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. కొంతమంది తెలియదు ఈ 27 నక్షత్రాలు ఏదైనా మీ నక్షత్రం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది అశ్విని నక్షత్రం అయింది అనుకోండి. ఈ అశ్విని నక్షత్రానికి 27 కలుస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రతి నక్షత్రానికి ఒక 16 to 17 నక్షత్రాలు కలుస్తాయి. అవే కలుస్తాయి. ఇప్పుడు కలవ నక్షత్రం ఇచ్చినా కూడా అది కలవనట్టే అనమాట. సో అలా కూడా చాలా పొంతలు అయిపోతుంటాయి. అందుకే నేనేం చేస్తానంటే మీ నక్షత్రం ఇచ్చారంటే మీ నక్షత్రానికి తగ్గట్టు ఏ నక్షత్రం అయితే మ్యాచ్ అవుతుందో ఆ నక్షత్రం మీకు ఆ 17 లిస్టు పంపిస్తాను అనమాట. సో అందులో మీకు ప్రొఫైల్ అన్నీ నచ్చింది అనుకోండి, అంటే చదువు, ఉద్యోగం, అలాగే మెయిన్గా తన అందం కానీ, హైట్ కానీ, మెయిన్గా క్యాస్ట్, సబ్సెక్ట్, క్రీడ్, అలా మీరు అనుకున్న అన్నీ అందులో ఉన్నాయనుకోండి. అప్పుడు మీరు మీ జాతకం ఆ ప్రొఫైల్ నాకు పంపిస్తాను, కుదిరిందో లేదని చెప్తున్నాం. సో ఓవరాల్గా అలా 1,00,000 మ్యాచ్ మేకింగ్ చూశానండి. 5,000 పెళ్ళిళ్ళు చెప్పాను. కొంతమందికి 10 సంబంధాలతోటే పెళ్ళిళ్ళు అయిపోయాయి. కొంతమందికి ఫస్ట్ దాంతో అయిపోయాయి. కొంతమందికి హైయెస్ట్ నేను చూసింది మాట ఒక 400, ఒకళ్ళకైతే ఒకళ్ళకి 350, ఒకళ్ళకి 300. వాళ్ళు అలా వెయిట్ చేశారు కూడా. కొంతమంది 2-3 ఏళ్ళు కూడా వెయిట్ చేశారు నా మాట నమ్మకం మీద. అయితే ఇవన్నీ కూడా దోషాలు వీటి వల్ల కూడా ఉంటాయండి. అంటే మనకి మేజర్ దోషాలు కుజ దోషాన్ని, నాగదోషాన్ని, కాలసర్పదోషాన్ని, సప్తమ స్థానం బాలేక, అష్టమ స్థానం బాలేక, కుటుంబ స్థానం బాలేక, కొంతమందికి సంతానం ఉండదని ఉంటుంది, కొంతమందికి ఆరోగ్యం బాగుండదని ఉంటుంది, కొంతమందికి ఆయుష్ లేదని ఉంటుంది. సో ఏంటంటే అవతల వాళ్ళకి ఆయుష్ ఉంది, వీళ్ళకి లేదనుకోండి, ఇవన్నీ ముందే తెలుస్తాయి. అందుకే పుట్టంగానే మనం జాతక చక్రం వేసినప్పుడే అప్పుడు పెద్దవేం చూడడం, మెయిన్ గా ఆరోగ్య ఆయుష్ గురించి చూస్తాం. లైక్ బాలరిష్ట దోషాలు ఏమన్నాయని కలిసి ఉండేవి, మెయిన్ విడాకులు అవ్వకుండా చూడాలి. మెయిన్ గా సప్తమ స్థానం బాగుండాలి. మెయిన్గా ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకరికి బాగా ఈగో ఉందండి, వీళ్ళు ఏంటంటే చాలా సాఫ్ట్ వాళ్ళని తీసుకురావాలి. అంతేకాని ఈగో పర్సన్ ఇచ్చి మ్యారేజ్ చేయకూడదు. సో అలా ఏంటంటే బాగా అన్యోన్యంగా ఉండేది, బాగా ఇద్దరు కలిసి ఉండేది, సో దెబ్బలాట్లేంది. ఇంకోటి నేచర్, స్వభావం ఉంటుంది అన్నమాట. మనకి లగ్నం కూడా బాగా కలిసింది అనుకోండి, స్వభావం బాగా కలిసినట్టు. చంద్రుడు ఉన్న రాశులు ఇద్దరు బాగా కలిసారనుకోండి, నక్షత్రాలు ఇద్దరు బాగా కలిసారనుకోండి, మనసులు బాగా కలిసినట్టు. సో స్వభావం బాగా కలవాలి, మనసులు బాగా కలవాలి. సో ఇంకా ఆరోగ్యం, ఆయుష్, యాక్సిడెంట్ ప్రోన్ ఏం లేకుండా, సర్జరీలు ఏం లేకుండా, మెయిన్గా అలవాట్లు ఏం లేకుండా, ఇలా ఇవన్నీ డీప్గా వెళ్ళాలన్నమాట. అవన్నీ బాగుంటాయి కనుక మనం ముందుగా ప్రొసీడ్. చిన్న ఏమైనా ఉంటాయి కనుక చిన్న పరిహారాలతో సర్దుకోవచ్చండి. మెయిన్గా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆయుష్ బాగాలేకపోయినా, సెకండ్ మ్యారేజ్ ఉన్నా, డైవర్స్ ఉన్నా, లేకపోతే విపరీతమైన అలవాట్ల నుండి మొత్తం పేరంతా పోగొట్టుకున్నా, సో ఇవన్నీ మటు చాలా జాగ్రత్తగా చూసి అవి వద్దని చెప్తూ ఉంటాం. గురుగారు, 12 రాశుల్లో ఇప్పుడు ఏ రాశి వారితో వివాహం చేసుకుంటే మంచిది అంటారు? అంటే అలాగే లగ్నం కూడా, ఇప్పుడు రాశి లగ్నం 2 ఉంటాయి కాబట్టి
ఏ లగ్నం వారు ఏ లగ్నం వారిని వివాహం చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయంటారు? మంచి ప్రశ్న సార్. ముఖ్యంగా ఏంటంటే రాశిలో నక్షత్రం ఉంటుందండి. నక్షత్రాలు ఇద్దరివి బాగా కలిస్తే కనుక మనసులు బాగా కలిసినట్టు. లగ్నం కూడా బాగా కలిసే అనుకోండి స్వభావం కలిసినట్టు. మనసులు కలిస్తే ఒక పాయింట్, స్వభావాలు కూడా కలిసే అనుకోండి తిరుగు ఉండదన్నమాట. సో ముందుగా లగ్నం కానీ రాశి కానీ మనం చూసినప్పుడు ఏంటంటే మన లగ్నం నుంచి సేమ్ లగ్నమైనా పెళ్లి చేసుకుంటే మంచిదే. ఎందుకంటే మన స్వభావమే మనకు ఉంటుంది. అలాగే మన రాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే సేమ్ రాశి వాళ్ళని చేసుకుంటే మంచిది. సేమ్ ఇంచుమించుగా వాళ్ళ మనసులు కూడా కలుస్తాయి కదా. అలాగా 1, 5, 7, 9 అంటే మన రాశి నుంచి కానీ మన లగ్నం నుంచి కానీ, మన రాశి కానీ మన పంచమ రాశి కానీ మన సప్తమ రాశి కానీ మన భాగ్య రాశి కానీ. ఉదాహరణకి మనకి కన్యా రాశి ప్లస్ కన్యా లగ్నం వాళ్ళు తీసుకున్నాం. రాశి కానీ లగ్నం కానీ. కన్యా రాశి వాళ్ళకి పంచమ స్థానం ఏమైంది? మకరం అయింది, 5th. సో అది బెస్ట్ అనమాట. మీరు మ్యాక్సిమం చూడండి కన్యా రాశి వాడికి మకర రాశి వాడితో ఎక్కువగా పెళ్ళి అవుతుంది. అలాగే 7th వచ్చేసి మీనరాశి. 7th రాశి అంటే మన సప్తమ ఆపోజిట్ అన్నమాట. సో అది ఆపోజిట్ కూడా బెస్ట్ అనమాట. సో ఈ కన్యారాశి వాళ్ళకి కన్యారాశి వాళ్ళకి మీన రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకుంటే చాలా మంచిది. అలాగే భాగ్యం అంటే 9th వృషభ రాశి. సో వృషభ రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకుంటే మంచిది ఈ కన్యారాశి వారు. సో ఏ రాశి వాడైనా ఫిక్స్డ్ అండి. మన కన్యారాశి వారు కన్యారాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. అలాగే 5th రాశి అయినా మకర రాశిని చేసుకోవచ్చు. అలాగే సప్తమ రాశి అయినా మీన రాశిని చేసుకోవచ్చు. భాగ్య రాశి 9th రాశి అయినా వృషభ రాశిని చేసుకోవచ్చు. సో మన రాశి 5th రాశి 7th రాశి 9th రాశి మన రాశి నుంచి లెక్క పెట్టాలన్నమాట. వీళ్ళని బెస్ట్ అనమాట వివాహం చేసుకుంటారు. అదే లగ్నం కూడా ఇలాగే అయితే కూడా సేమ్ బెస్ట్. ఎందుకంటే అటు నక్షత్ర రీత్యా రాశి రీత్యా మనసులు కలుస్తాయి. ఇటు లగ్నం రీత్యా ఏంటంటే మన స్వభావం కలుస్తుందన్నమాట. ఇవి రెండు కలిస్తే బెస్ట్. ఇంకోటి షష్టాష్టకాలు అంటారు. అంటే మన రాశి నుంచి 6వ స్థానం కానీ మన రాశి నుంచి 8వ స్థానం కానీ. ఇదే కన్యా రాశికి 8 అంటే ఇదే ఉదాహరణకి మనం 8వ కన్యా రాశికి మెయిన్గా 8వ రాశి అయింది మేషరాశి అయింది. ఈ కన్యా రాశి అధిపతి బుధుడయ్యాడు, అక్కడ మేషరాశి అధిపతి కుజుడయ్యాడు. ఈ కుజుడు బుధుడు అస్సలు కలవదన్నమాట. అందుగురించి ఈ షష్టాష్టకాలు కలవు అని చెప్పేది అదనమాట. కానీ శుభ షష్టాష్టకాలు కూడా ఉంటాయండి. శుభ షష్టాష్టకాలు అంటే ఏంటంటే మెయిన్గా మనకి ఇప్పుడు ఈ మకర రాశి వాళ్ళకి ఈ మిథున రాశిని పెళ్లి చేశారనుకోండి, ఈ షష్టాష్టకాలు అన్నమాట. కానీ మకర రాశి అధిపతి శని, మిథున రాశి అధిపతి బుధుడు, వాళ్ళిద్దరు మిత్రులు అన్నమాట. సో వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే మీరు చెప్పిన ఈ కన్యారాశి మరియు కుంభరాశి ఏమవుతుంది? షష్టాష్టకాలు అవుతాయి. కానీ కన్యారాశి అధిపతి బుధుడయ్యాడు, కుంభరాశి అధిపతి శని అయ్యాడు. దీన్ని శుభ షష్టాష్టకాలు అంటారు. అవి అసలు మేజర్ షష్టాష్టకాలు చేసుకోకూడదు. ఇది శుభ షష్టాష్టకాలు పర్వాలేదు. మళ్ళీ ఇండివిజువల్గా మన జాతకంలో చూడాలి. ఆరోగ్యం ఎలా ఉంది, ఆయుష్ ఎలా ఉంది, సంతానం ఎలా ఉంది, అలాగే అలవాట్లు ఉన్నాయా, అలాగే మెయిన్ డైవర్స్ ఉందా, సెకండ్ మ్యారేజ్ ఉందా, యాక్సిడెంట్ ప్రోన్ ఏమైనా ఉందా, సర్జరీలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం మళ్ళీ హారోస్కోప్ని డీటెయిల్గా చూడాలి. ఇది ఓన్లీ నక్షత్రం రాశి లగ్నం దాకా ఇది బేసిక్స్ అండి. 18 ఏళ్ళు ఉంటే ఎలా మీరు ఓటక్కు వినియోగించుకోవచ్చు. అలాగే మనకి ఆ వధూవరణ గుణమేళ చక్రంలో కూడా 18 పాయింట్స్ మినిమం, మ్యాక్సిమం పాయింట్స్ 36. సో 18 పాయింట్స్ ఏదున్నా కూడా మనం చూడొచ్చు అన్నమాట బేసిక్గా. అలాగే చూసుకున్నప్పుడు ఇవి నక్షత్రం రాశి లగ్నం దాకా బరలేదు. కానీ లోపల మటు ద్వితీయ స్థానం అనేది ఏంటంటే కుటుంబ స్థానం, పంచమం సంతానం, 6th ఆరోగ్యం, అష్టమం ఆయుష్. సో ఇవన్నీ మనం చూడాలన్నమాట ఇండివిజువల్గా హారోస్కోప్. కాబట్టి ఇలా చూడాలి. అలాగే ద్విర్ద్వాదశాలు అంటారు, 2-12 హౌసెస్. సో అలా ద్విర్ద్వాదశాలు చూసినప్పుడు ఏంటంటే కొన్ని కలవని ఉంటాయన్నమాట. ఉదాహరణకి మేషరాశి వాళ్ళకి మేషరాశి నుంచి 12th రాశి ఏమైంది? మీనరాశి అయింది. మీనరాశి నుంచి మేషం 2nd అయింది. సో ద్విర్ద్వాదశాలు వాళ్ళు చేసుకోకూడదు. సో అలాగే కొన్ని రాశులు చేసుకోకూడదు. మళ్ళీ శుభ ద్విర్ద్వాదశాలు ఉంటాయి. సింహరాశి అలాగే కన్యారాశి. సో వాళ్ళిద్దరూ మిత్రులే. సింహరాశి అధిపతి రవి, ఇక్కడ కన్యారాశి అధిపతి బుధుడు. సో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు 2nd, ఒకళ్ళ నుంచి 12th ఉంటారు. ఇవి శుభ ద్విర్ద్వాదశాలు అనమాట. సో అలాగే శుభ షష్టాష్టకాలు, శుభ ద్విర్ద్వాదశాలు. మామూలుగా అంటే మనకి లగ్నాలు షష్టాష్టకాలు చేసుకోకూడదు. అంటే ఉదాహరణకి మనకి మేషలగ్నం వారు కన్యా లగ్నం వారిని చేసుకోకూడదు, మేషరాశి వారు కన్యారాశి వారిని చేసుకోకూడదు, షష్టాష్టకాలు అన్నమాట. సో అలాగే ఇవన్నీ డీటెయిల్గా చూడాలండి. చూస్తే కనుక మనకి మెయిన్గా లగ్నం నుంచి షష్టాష్టకాలు కానీ ఇలాగే రాశి నుంచి షష్టాష్టకాలు తెలిస్తే ఏ రాశి నుంచి మనం ఏ రాశి వాళ్ళు పెళ్లి చేసుకుంటే మంచి అంటే మెయిన్గా మన రాశి అయినా, మన రాశి నుంచి 5th రాశి అయినా, మన రాశి నుంచి 7th అయినా, మన రాశి నుంచి 9th అయినా, అలాగే లగ్నం కూడా మెయిన్గా మటుకు రాసే కలవాలండి. లగ్నం కలవకపోయినా పర్లేదు, రాశి కలవకపోతే మటుకు వివాహం చేసుకోకూడదు. ఇది ఏంటంటే లగ్నం అనేది నేచరే. నేచర్ పర్వాలేదు, మీరు
పర్లేదు, మీ నేచర్కి నేను ఒప్పుకున్నా పర్లేదు. అవును. అంతేగాని మెయిన్గా రాసులు మటుకు కలవకపోతే మనసులు కలవు, తప్పకుండా మనవి యుద్ధ వాతావరణం చూడాల్సి వస్తుంది, అక్కడ ఇబ్బంది ఇబ్బంది వస్తాయి. ఇది చాలా డీటెయిల్డ్ గా తెలిసింది గురుగారు, అదే. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. విన్నారు కదా, ఏ రాశి వారిని వివాహం చేసుకోవచ్చు, ఏ లగ్నం వారిని వివాహం చేసుకోవచ్చు. ఇవాళ ఈ అంశం తీసుకున్నామండి. దీనికి సంబంధించి ఇంకేమైనా సందేహాలు ఉన్నాయి, జాతకాలు ఒకసారి చూపించాలనుకుంటున్నాము, త్వరలో వివాహం ఉంది, లేకపోతే ఈ సంబంధం వచ్చింది, సెట్ అవుతుందా అవదా, ఇలాంటి సందేహాలు ఉన్నట్లయితే మీరు గురుగారు నేరుగా కాంటాక్ట్ అవ్వచ్చండి. అపాయింట్మెంట్ నెంబర్ మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మీ పేరు అలాగే జాతకం ఏమైనా పంపించాలనుకుంటున్నామండి, మేము ముందు ఇలా చూపించుకున్నాము, లేకపోతే మాకు జాతకాలే తెలీదు, టైము, డేట్ ఆఫ్ బర్త్, ఇవి కంపల్సరీ అండి. ఇవి కనుక ఉంటే మీరు వాట్సాప్ చేయండి, కాల్ అపాయింట్మెంట్ ఉంటుంది, అలాగే డైరెక్ట్గా కూడా అపాయింట్మెంట్ తీసుకుని గురుగారిని మీరు కలవచ్చు. మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం.